అది కూడా రావట్లే. ఇప్పుడు జక్రాన్పల్లి మండలంలో ఒక్క లోడ్ వచ్చింది ఫస్ట్ ట్రిప్. అంటే ఒక్క లోడు ఆ విలేజ్ మొత్తం అయిపోతుంది. ఒక్క విలేజ్కి ఎన్ని గ్రామాలు ఉన్నాయి? జక్రాన్పల్లి 14 గ్రామాలు ఉన్నాయి. జస్ట్ ఉదాహరణ చెప్తున్నాం. అట్లాగే బోనస్ కూడా అందరికి రాలేదు. బోనస్ కూడా తరుగు ఎక్కువ తీసుకున్నారు. ఎరువుల కొరత ఉంది. ఎంఎస్పి డిసైడ్ చేయడం కూడా మాది ఆల్ ఇండియా ఏయుకేఎస్ నేషనల్ కాన్ఫరెన్స్ కాల్ చేసింది. అది ఎందుకంటే ఎంఎస్పి ఖచ్చితంగా చట్టం ఆమోదించాలి అని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు. అందుకని అందులో భాగంగా తమకి ఒక మెమోరాండం ఇచ్చి బాబు ఫోటో రండి బాబు ठीक है सर, थैंक यू। अब तो कलेक्टर साहब को भेज दिए। మహాసభ ఆమోదించిన తీర్మానం ప్రకారంగా పిలుపులో భాగంగా ఈ దేశంలో వ్యవసాయ రంగం 170 మందికి అన్నం పెడుతుంది, ఉపాధి ఇస్తుంది. అలాంటి రంగాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేయడానికి షా మోడీ సర్కార్ కుట్ర పంతా ఉంది, అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే నూతన విత్తన చట్టం, అందులో భాగంగానే ఇలా విద్యుత్ సవరణ చట్టం, అందులో భాగంగానే ఈరోజు ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు కోసం హామీ ఇచ్చి మోసం చేసిన మోడీ అయ్యా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు మద్దతు ధర ఎంఎస్పి పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసి రైతాంగ ఆత్మహత్యల నివారణ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేయాలని చెప్పేసి దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆర్మూర్లో డివిజన్ కేంద్రంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. మరోవైపు కేంద్రం సౌతి తల్లి ప్రేమ కాదు కదా, దయ్యంలాగా వ్యవహరిస్తూ ఉంది, కార్పొరేట్లకు తల్లిలాగా వ్యవహరిస్తూ ఉంది కేంద్రం. రెండో వైపు రాష్ట్రం కూడా ఈరోజు అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి ప్రకటించింది. సన్నధాన్యానికి ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఆ సన్నధాన్యానికి కూడా అందరికి ఇవ్వడం లేదు. అందుకని అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా 2 పంటలకు ఇస్తానని చెప్పి ఒకే పంటకు 2-3 ఎకరాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. అది కూడా రైతు వ్యతిరేక ద్రోహం అని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్ యజమానులు కుమ్ముక్కై క్వింటాలకు 15-16 కిలోల తరుగు తీసుకుని రైతాంగానికి లక్షల రూపాయలు తోపి చేసింది. అందులో భాగంగానే మేము ఈరోజు ఆ రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు దాదాపుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గత 5 ఏళ్లుగా అనేక పన్నుల పేరు మీద దాదాపు 37 లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాయి. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈరోజు ఆస్ట్రేలియా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, వాళ్ళు పెట్రోల్ ఉత్పత్తులపైన సబ్సిడీలు ఇస్తుంటే ఈరోజు ప్రపంచ గురువు అని చెప్పుకుంటున్న మోడీ గారు మన దేశ ప్రజలకు మోచేతికి బెల్లం పెడతా ఉన్నాడని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన, పోరాటం, ఐక్య పోరాటమే దీనికి పరిష్కార మార్గం అని చెప్తూ ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని నిత్య నిలువున ముంచుతున్నాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం. పంట కొనుగోలు చేస్తామని చెప్తూనే ఇంకో దిక్కు కొనుగోలు కేంద్రాలు తక్కువ ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఓ దిక్కు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అన్నారు, 2400కు 1 క్వింటాల్ కొంటామని చెప్పిండ్రు. కానీ రైతుల దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ వ్యాపారస్తులు 1600కు 1700 క్వింటాల్ కొనుగోలు చేసిన తర్వాత వీళ్ళు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత
ఒక్క ఎకరానికి మేము 25 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొత్త వంగడాలు వచ్చిన తర్వాత 40-45 క్వింటాళ్ళ దిగుబడి వచ్చేటటువంటి మొక్కజొన్న వచ్చింది. మరి మీరు 25 క్వింటాళ్ళే కొంటే మిగతా 15 క్వింటాళ్ళు ఎవరు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదే కాకుండా ప్రధానంగా ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇంకో దిక్కు పంటల ధరలు పెంచమంటేమో కేంద్ర ప్రభుత్వం వరికి 70 రూపాయలు పెంచింది క్వింటాల్కు, మొక్కజొన్నకు 10 రూపాయలు పెంచింది, పెసర్లకు 15 రూపాయలు పెంచింది. కానీ వాళ్ళు పెంచేటటువంటి ఎరువుల ధరలు మాత్రం ఒక్క 2 DAP యూరియా తప్ప మిగతా అన్ని ఎరువులకు కనీసం 300 నుంచి 500 రూపాయల వరకు ఒక్కొక్క బస్తాకు పెంచిందంటే వీళ్ళకి రైతుల మీద ఎలాంటి ప్రేమ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మోడీ గారు రైతాంగానికి 2 లాభాలు తెస్తానని చెప్పిండు. 2 లాభాలు కాదు, వాళ్ళ ఆత్మహత్యల దిక్కు పురిగొల్పుతున్నాడు. ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తం అంబానీ అదానీలకు అప్పయ్యపటానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికైనా వాటిని మానుకోకపోతే దేశవ్యాప్తంగా రైతు ఆందోళన, రైతు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జాతీయ కమిటీ పిలుపులో భాగంగా మనం ఇవాళ సబ్ కలెక్టరు ఆర్మూర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం తరపున ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతులకు సబ్సిడీ మీద ఇవ్వాలనేటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ కూడా ఏదైతే విద్యుత్ సవరణ నూతన చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి, అట్లాగే ఇవాళ పండించినటువంటి పంటలకు మద్దతు ధరను ప్రకటించాలని చెప్పేసి అనేకమైనటువంటి డిమాండ్లతోటి ఇవాళ మనం ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. దీన్ని ఉద్దేశించి అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ ప్రభాకర్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.